న్యాయం జయించింది, ధర్మం జయించింది, నువ్వు జయించావు. అదంతా బయట నీకు ఉద్యోగం. కానీ భర్తగా జీవితంలో ఓడిపోయావురా. భార్య అపజయం భర్తకి ఎప్పుడు అవమానమేరా. అందులో సీత లాంటి పిల్ల ఇలాంటి అవమానాన్ని అస్సలు తట్టుకోలేదు. మన వృత్తులు మన కాపురాలను కూల్చకూడదరా. వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురా. ఎక్కడికి? ఇంటికి. ఎవరింటికి? మన ఇంటికి. మన ఎప్పటి నుంచి? సీత, మన అనేదానికి అర్థం తెలుసుంటే మనిషిగా ప్రవర్తించేవారు. సీత, నా అనుకుంటే ఇంత అవమానం చేసిండేవారు కాదు. ఇందులో నేను చేసిందే ఉంది. జరిగినవన్నీ నువ్వు చేసుకున్నవే. అవును, నేనే చేసుకున్నాను. మీరెవ్వరు ఏమీ చేయకుండా చేసుకున్నాను. నిరాహార దీక్ష నేనే చేశాను, కోర్టుకి నేనే వెళ్ళాను. అదు బోనస్ ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేశాం. నువ్వు వెళ్ళమంటేనే కోర్టుకెళ్ళాం. వెళ్ళాను. నేను చెప్పాను, చేసేశారు. అయితే ఇప్పుడు చెప్తున్నాను, నన్ను పంపండి. సీత, నువ్వు బాధపడతావని తెలిసి కోర్టుకెళ్లే ముందు నీ దగ్గరికి వచ్చాం. వచ్చే ఎవరితో? ఆ కోతి ముగ్గురు. వాళ్ళందరి ముందు గొప్ప చూపించుకోవాలి కథానాయకులు వెనకేసుకొచ్చారు. వాళ్ళందరి ముందు నా పనుంచి ట్రాలీ చేసుకుపోదాం అనుకున్నారు. మీరు మీ గొప్ప చూపించుకోవాలనుకున్నప్పుడు నేను నా గొప్ప చూపించుకోవడంలో తప్పే ఉంది. సీత, నేను ఆ ఉద్దేశంతో రాలేదు. నీ మంచి కోరి నేను ఒప్పించాలని వచ్చాను. మంచి? మీరు నా మంచి కోరేవారైతే మీరు ఒక్కరే వచ్చిండేవారు. సీత, తప్పు నీది, వాళ్ళకి కాదు. వాళ్ళ బోనస్ వాళ్ళ పాలైన భర్తగా ఒక్క మాట చెప్పుంటే నేను చేసుండేదాన్ని కదా. ఏ ఆ హక్కు మీకు లేదా? లేదు. ఎందుకు లేదు? సమస్య భార్యాభర్తల మధ్య కాదు, ఓనర్కి వర్కర్లకి మధ్య. ఆ ఓనర్ ఎవరు? మీ భార్య కాదా? భార్య మంచి చెడ్డలతో భర్తకు పని లేదా? భార్య అని చెప్పి నీకిష్టం లేని పనిని బలవంతాన్ని నేను ఇష్టం దొక్కమంటావా? సీత, నీకంటూ కొన్ని సిద్ధాంతాలున్నాయి, నాకంటూ కొన్ని పద్ధతులున్నాయి. నా పద్ధతులకు భార్యగా నువ్వు అడ్డు రానప్పుడు భర్తగా నీ సిద్ధాంతాలకు నేను ఎందుకు అడ్డు రావాలి? ఇప్పుడు అంతకంటే తప్పు ఏం చేశారు? కోర్టుకు ఎక్కించారు, నవ్వులు పాలు చేశారు. అందుకే సీత, పెళ్లికి ముందే చెప్పాను, ఒక లాంచి ఒక నావ కలిసి ప్రయాణం చేయలేమని. నిజమేనండి. దాని అర్థం అప్పుడు తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు తెలుసుకుంటున్నాను. నావకి చిన్న సొంత దొరికితే చాలండి, ఎటైనా తప్పించుకుంటుంది. ఒకవేళ మునిగినా అది ఎప్పుడొకప్పుడు ఏదో ఒట్టుకుని వస్తుంది. కానీ లాంచి దాని బరువు అది మోసుకోలేక, ఆటం పొట్టు తట్టుకోలేక మధ్యలోనే మునిగిపోతుందండి. మీరు మాత్రం నావలా తప్పించుకున్నారు, నన్ను ముంచేశారు. సీత, అర్థం లేకుండా మాట్లాడు. ఎవరు నేను ముంచింది? నేను నువ్వే ముంచుకున్నావు. నువ్వు కూర్చున్న కొబ్బరి నువ్వే నరుక్కుంటాను. నాకు ఇష్టమైతే నా బతుకే నరుక్కుంటాను. మీరు వెళ్ళండి. సీత, ఏమిటిది? నీ పని పిచ్చి పట్టిందా? అవునండి, నాకు పిచ్చే పట్టింది. పిచ్చి దాంతో మీకే పని. మీతో కాపురం చేయడానికి నా పనికి మన అనవసరంగా నోరు పారేసుకుంటున్నాం. వాళ్ళు సాటి మనుషులే. భర్తగా అడుగుతున్నాను, నాతో వస్తావా రావా? నేను భారీగానే చెప్తున్నాను, మీకు ఆ బెదవులతో సంబంధం ఉన్నంత వరకు నేను ఆ గడప తొక్కను. అంటే నీ కోసం వాళ్ళని విడిచిపెట్టుకోమంటావు అంతేగా? అంటే నేను పోయినా పర్వాలేదు, వాళ్ళని మాత్రం విడిచిపెట్టను అంటారు అంతేగా? మన ఇద్దరి మధ్యకి అనవసరంగా వాళ్ళెందుకు లాగుతావు? వాళ్ళనండి మన మధ్య వస్తున్న వాళ్ళు, వాళ్ళనండి మన ఇద్దరిని విడదీస్తున్న వాళ్ళు. పొరపాటు పడుతున్నావు. వాళ్ళు ఎప్పుడూ విడదీసేవాళ్ళు కాదు సీత. విడదీసేవాళ్ళు విడదీస్తున్న వాళ్ళు వేరే ఉన్నారు. ఎంతో చదువుకున్నావు, ఎంతో సంస్కారంతో ఇన్నాళ్ళు ప్రవర్తించావు. నిన్ను దేవతగా కొలిచేవాళ్ళను, నిన్ను తల్లిగా ఆరాధించే వాళ్ళను నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రతిఫలం ఇచ్చాం కదా అని పనివాళ్ళుగా జమకడుతున్నావు. బిడ్డకు కూడా పాలిచ్చి పెంచుతున్నావు. అది ప్రతిఫలమేగా. మరెందుకు కన్నబిడ్డగా చూసుకుంటున్నావు? సీత, భార్యాభర్తల మధ్య అనుబంధం పాలు నీళ్ళు అయితే వర్కర్కి వానర్కి మధ్య ఉన్న సంబంధం కూడా అంతే. భార్య తప్పు చేస్తే భర్త దండించాలి, భర్త తప్పు చేస్తే భార్య నిలదీయాలి. అలాగే వర్కరు వానరు కూడా. సీత, లేని వాళ్ళు ఉన్న వాళ్ళను చంపుకుతునే వాళ్ళు అన్నావే, ఏనాటికైనా ఉన్న వాళ్ళను కాపాడేది ఆ లేని వాళ్ళే. అది తెలుసుకో.